శరభంగ మోక్షాన్ని ప్రత్యక్షంగా చూశాక మునులు రాక్షస సంహారానికి ఆశాభావంతో రాముని చుట్టూ చేరతారు. రాముని ధైర్యాన్ని, అతని రూపాన్ని అభిమానంగా తిలకిస్తారు. వారు రామునికి వందనాలు చేస్తూ ధర్మరక్షకుడిగా అంగీకరిస్తారు. మునుల కృతజ్ఞతకు స్పందనగా రాముడు అహంకారమో, గర్వమో లేకుండా మౌనంగా ఆశీర్వదిస్తాడు. అతని హావభావాల్లో కరుణ, శాంతి, కర్తవ్యాన్ని బోధించే గంభీరత కనిపిస్తుంది. రక్షణ భావన కలిగిన మునులు తిరిగి తమ తపస్సులో నిమగ్నమై హోమాలు చేస్తారు. ఆ హవనశక్తి మధ్య రాముడు నిలబడినప్పుడు అతని ముఖంలో తేజస్సు పుడుతుంది. ఇది ఆయన ధర్మయాత్రకు ఆధ్యాత్మిక శక్తిని అందిస్తుంది. ఈ దృశ్యం రాముని మహానుభావత్వాన్ని చూపుతుంది. చిన్న వయస్సు అయినా ధర్మాన్ని అర్థం చేసుకున్న ముని రాముని పాదాలకు నమస్కరిస్తే రాముడు ప్రేమగా అతన్ని పైకి లేపి ఆశీర్వదిస్తాడు. ఈ దృశ్యం రాముని కర్తవ్య పరాయణతను చూపిస్తుంది. మునులు భయాలు లేకుండా విశ్రాంతి పొందుతున్నారు. రాత్రి చీకటి మధ్య రాముడు జాగరణతో కాపలాదారుడిగా మారతాడు.